9TV న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆదోని అసెంబ్లీ అభ్యర్థి మీనాక్షి నాయుడు 29, 30, 31, 39 వార్డుల్లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానికులను కోరడం జరిగింది. ఈ సందర్భంగా కాజీపురం కాలనీ యువత టీడీపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బి రత్నప్రభ, బి మహేష్, అల్తాఫ్, సి సతీష్, మొహమ్మద్, రామంజీ, తిమ్మప్ప, సయ్యద్ ముక్త్యార్, హుసేనప్ప, యంకన్న మరియు పార్టీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల్లో ప్రచార నిమిత్తం మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఒకసారి ఆలోచించాలి. చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి మీరందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసిందనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు 2014లో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఈరోజు 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు మరలా 3 నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 కూడా చేస్తూ ఉన్నాం. మరి అని ఒక స్కీమును పెట్టి తద్వారా మరి పేద ప్రజలందరూ కూడా ఈ చంద్రన్న బీమాలో ఉన్న వారికి అందరు కూడా యాక్సిడెంట్ రూపంగా 18 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాల వరకు యాక్సిడెంట్ రూపంగా చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు 5 లక్షలు ఇస్తూ ఉన్నాం. రేపు మరలా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాన్ని 10 లక్షలు పెంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లో సహజ మరణం చెందిన వారికి 2 లక్షలు ఇస్తూ ఉన్నాం. 50 నుంచి 60, 51 నుంచి 69లో సహజ మరణం చెందిన వారికి 30,000 ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల మందికి 2,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ కింద గతంలో 10 సంవత్సరాల ఖర్చు పెట్టిన దానికంటే కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ కింద 5,500 కోట్లు ఖర్చు పెడితే మన ఆదోని నియోజకవర్గంలో 5,300 పైచిలకు మందికి దాదాపు 40 కోట్ల వరకు గవర్నమెంట్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ కింద ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు నుంచి మరి 2,500 ఒక వ్యక్తికి ఉన్నదాన్ని 2.5 లక్షలు ఉన్నదాన్ని 5 లక్షలు పెంచడం జరిగింది. కింద కవర్ కాని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 60, 70, 80% కూడా ఇప్పించడం జరిగింది. మన ఆదోని నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 3,000 మందికి మరి డబ్బులు ఇప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మహిళలకి, గర్భిణీ స్త్రీలకు సిజరీన్ ఆపరేషన్లు వాళ్ళందరూ కూడా బిల్లులు తెచ్చిస్తే వాళ్ళకి 16,510 ప్రకారం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మహిళల పోయి బ్యాంకులో లోన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే లోన్లు మొత్తం గవర్నమెంటే కట్టేటట్లు డెసిషన్ తీసుకొని 500 రూపాయలకే ఇల్లు ఇచ్చే ట్యాక్స్ తీసేసాం. ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అందరు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే చేయిస్తా ఉంది. మరి అన్నా క్యాంటీన్ పెట్టాం. 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం. మీరు ఈ ప్రాంతంలో వాళ్ళు బజార్లో పోయి అక్కడ ఏదైనా వ్యాపారాలు, గుమాస్తాలు, చిన్న చిన్న అంగుళ్ళు ఉన్న వాళ్ళు ఇంటికి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే 18 years से 50 years तक 2 लाख दे रहे, 51 से 69 को 30,000 दे रहे. ये जो भी एज गवर्नमेंट टाइम रमजान तोहफा दे रहे. पहले कौन भी नहीं देते थे. रमजान तोहफा, हर एक रमजान फेस्टिवल को रमजान तोहफा दे रहे. अब BSc कर 2,50,000
क्या बोलते नहीं 2.5 लाख 2.5 लाख वो घर का फ्री, वो क्या भी फिर बाद में बनने का निजामुद्दीन खाली में ये पूरा हमारा गवर्नमेंट का टाइम में ये घर बने थे। वो सब्सिडी छोड़ को वो गवर्नमेंट लोन दिए थे। थोड़ा सोचे ने आको मेरे को पूछे सर हमारा पट्टा दिलाओ, भाई उनको बोले थे क्या माँ तू क्या भी वो लोन बनने का क्या भी जरूरत नहीं, गवर्नमेंट पूछताछ नहीं, मगर तुम्हारे को पट्टा देना बोले तो थोड़ा प्रॉब्लम आएगा। तो मैं पहले बोले थे कल हमारा सीएम साहब वो तुम्हारा लोन पूरा माफी कर दिया, तुम्हारा एक 3-4 महीने और को वापस आ जाते। मेरा नाम जाफर शेख, खाजूपुरा 14 वार्ड से हमें ये सब मुझे सपोर्ट करना है। सब खुली मोहल्ले से मासा मस्जिद के खाजूपुरा सबको मेरा तहे दिल से शुक्रिया। मैं पहले YSRCP पार्टी में था, अभी तेलुगु देशम पार्टी की जो अच्छे काम हुई सब देख के मैं जो स्कीमां रखी सब देख के सब मुझे आवश्यकत बोले तो मैं पार्टी ज्वाइन करूँ। इंशाल्लाह ये पार्टी को आगे चल के जिता के अच्छा चीज कर लेके जाते। मेरा नाम जाफर शेख खाजूपुरा, मेरे साथ हमारे वसीम, हमारे खदीर भाई, तबरेज अहमद साहब, एडवोकेट साहब, महाबादशाह भाई, अल्ताफ भाई, इकबाल भाई, पूरे 300 घरा के बच्चे मिलके सब मेरे साथ देखो। 300 houses.